హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ లేడీ దగ్గర ఒక చాలా విచిత్రమైన బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దయ్యాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈవిడికి ఆ బొమ్మ ఒక ఆక్షన్లో దొరికిందంట. అది హాంటెడ్ అయిందని తెలిసిన తర్వాతే ఆవిడ ఈ బొమ్మని కొనుక్కుంది. ఆవిడికి ఫస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ని తను వీడియోలో కూడా రికార్డ్ చేసుకుంది. ఆ బొమ్మని ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేసింది. అప్పుడు తన వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం కూడా క్యాప్చర్ అయింది. ఆవిడ వెనకాల ఒక చిన్న పాప నించునుంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని స్కిన్ అంతా పేల్ కలర్లో ఉంది. అంతేకాకుండా తను ఒక డైరెక్షన్లో పాయింట్ చేసి చూపిస్తోంది. చూడ్డానికైతే ఇది చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఇది దయ్యమే అని చాలా మంది చూసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ లేడీ ఆ అమ్మాయిని అక్కడ లైవ్లో చూడలేదంట, వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయిందని తను చెప్తోంది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అతని ఇంట్లో చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అతను ఒక రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండే పవర్ వెళ్ళిపోయింది. అప్పుడే అతను ఫోన్ని తీసి వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతనికి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని బెడ్రూమ్ డోర్ని బయట నుంచి ఎవరో గట్టిగా బాదుతున్నారు. ఎవరో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నట్టు. కాసేపట్లోనే అతని ముందరే ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ పాస్ అయింది. అది చూడటానికి చాలా సన్నగా ఉండి చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. అతని ఇంట్లో ఇలాంటి షాడో ఫిగర్స్ చాలానే కనిపిస్తూ ఉన్నాయంట. అతని ఇల్లు చాలా డీప్గా హాంటెడ్ అయిందని అతను కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఈ వీడియో గురించి మీరేమంటారు? ఒక లేడీకి బ్రాజిల్లో ఒక చాలా పెద్ద ఫామ్ ఉంది. తన దగ్గర చాలా ఆవులున్నాయి. చాలా గొర్రెలు, మేకలు, కోళ్లు ఉన్నాయి. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్కడ చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆవిడ దగ్గరున్న ఆవులకి దూడలు చాలా డిఫరెంట్ ఫామ్తో పుడుతూ ఉన్నాయి. పుట్టిన వెంటనే చనిపోతూ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడే తనకు ఇంకో పెద్ద షాక్ ఎదురైంది. ఒక రాత్రి తన ఫామ్లో ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్స్ వచ్చాయి. తను వీడియో రికార్డ్ చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది. అప్పుడు తన వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. Estoy grabando este video porque mi papá y mi mamá se fueron a comprar una cosa en el almacén y mi hermano Seban está en la pieza, pero yo sentí el olor por acá. No sé qué está pasando, pero quiero tratar de grabar. ¡Ah! Miren eso. ¡Ah! ¡Ah! ¡Ay, miren eso! కొంత దూరంలో ఒక ఆకారం నించుని ఈవిడ్నే చూస్తూ ఉంది. అది చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తోంది. మెరుస్తున్న కళ్ళు, జుట్టు లేని గుండు, స్కిన్ కూడా గ్రే కలర్లో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇదేదో పారానార్మల్ ఎంటిటీ అని వాళ్ళందరూ చాలా గట్టిగా నమ్ముతున్నారు. దీనివల్లే వాళ్ళ ఫామ్లో ఉన్న దూడలకి ఫామ్ కరెక్ట్గా లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఒకతను ఒక రాత్రి ఒక ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు.
ఆ ప్లేస్లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక కేవ్ కనిపించింది. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అతను లోపలికెళ్లాడు. అప్పుడే అతనికి లోపలికెళ్లడం ఎంత డేంజరసో అర్థమైంది. అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మనం కూడా చూద్దాం. No squeezing yet. Yet. అతని ఎదురుగానే ఒక షాడో ఫిగర్ నించునుంది. అది చూడ్డానికి చాలా పొడవుగా సేమ్ టు సేమ్ మనిషిలాగే కనిపిస్తోంది. ఆ కేవ్లో ఇతను కాకుండా వేరెవరూ లేరు. అయితే ఆ షాడో ఫిగర్ ఎవరిది? ఇది చూడ్డానికి షాడో ఫిగర్ లాగే ఉందని చాలా మంది చెప్తున్నారు. షాడో ఫిగర్స్ అయితే ఎక్కడైతే ఎవరు ఉండరో, ఎక్కడైతే వాటికి డిస్టర్బెన్స్ ఉండదో అక్కడే ఉండడానికి చాలా ఇష్టపడతాయి. ఇది షాడో ఫిగరే అని మీకు కూడా అనిపిస్తోందా? మీ థాట్స్ ఏంటి? ఇండోనేషియాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో దాదాపు 10 సంవత్సరాల ముందు ఒక లేడీ పెళ్లి రోజే సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. అదే లేడీ ఇప్పుడు కూడా అక్కడే దయ్యమై తిరుగుతోందని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రాత్రి ఇతను అక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయిన లేడీ వీడియోలో క్యాప్చర్ అయింది. ఇతన్ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేసింది. ఆ దయ్యం ఫిగర్ చూడడానికి ఎలాగుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Kang, Kang menyala Kang, orangnya menyala Kang menyala Kang. కొంత దూరంలో ఒక స్టేర్ కేస్ మీద ఒక మనిషి లాంటి ఆకారం నించుని ఇతన్నే చూస్తూ ఉంది. దాన్ని చూసిన వెంటనే ఇతను అక్కడి నుంచి పారిపోదామని బయటికి వెళ్ళిపోతాడు. కానీ ధైర్యం చేసుకుని మళ్ళీ లోపలికెళ్తాడు. అప్పుడే అతనికి ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అతను అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏదో అడగడానికని మాట్లాడుతున్నప్పుడు అదే ప్లేస్లో సూసైడ్ చేసుకుని చనిపోయిన పెళ్లి కూతురు ఇతన్ని అక్కడి నుంచి భయపెట్టి తరిమేస్తుంది. Kamu udah mau, bangke. Gak ada otak cuy. Serius. Kalau panik jangan dialihin ya, sebisa mungkin di stay aja. Kalau nggak, Steve-nya kabur, kameranya tinggal, Steve. Oke. Jadi buat penonton. ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది. ఇదంతా మొత్తం నిజమే అంటారా లేదా ఇదంతా ఫేక్ చేశారంటారా? మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను దాదాపు 2 సంవత్సరాల ముందు ఒక హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి సడన్గా ఒక షాడో ఫిగర్ కనిపించిందంట. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ ప్లేస్ హాంటెడ్ అయిందని అతనికి తెలిసొచ్చింది. ఆ రాత్రి అతను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చేశాడు. కానీ ఇతనికి ఆ హైవేలో ఏదైతే షాడో ఫిగర్ కనిపించిందో అది ఇతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చేసిందంట. అప్పటి నుంచినే ఇతని ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అతను టైం టు టైం వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో మళ్ళీ ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అనేది మీరే చూడండి. Stairs over there at the fucking door. ఇలాంటి యాక్టివిటీస్ అతని ఇంట్లో చాలానే జరుగుతూ ఉన్నాయి. ఇంకో రాత్రి అతనికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని పిల్లి కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. Meow. What? Where are you going in there? This is around. అతనికి బాత్రూంలో ఏవో సౌండ్స్ వినిపించాయి. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్లాడు.
స్టార్టింగ్లో అతనికి ఏమీ కనిపించలేదు, కానీ వాపస్ బయటికి రావడానికి వెనక్కి తిరిగినప్పుడు ఆ బాత్ టబ్ కార్నర్లో ఒక బ్లాక్ షాడో ఫిగర్ నించునుంది. అది అసలు మూమెంటే లేకుండా అలాగే నించునుంది. ఇది జరిగిన తర్వాత అతనికి గ్యారంటీగా తెలిసిపోయింది అతని ఇంట్లో ఏదో ఉందని. అప్పుడే అతను ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని కూడా సెట్ చేశాడు. అప్పుడు ఒక రాత్రి అతని వీడియో కెమెరాలో మళ్ళీ ఇది క్యాప్చర్ అయింది. ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్గా ఒక రూమ్లో నడుచుకుంటూ వెళ్తోంది. అది చూడ్డానికి పిచ్ బ్లాక్ కలర్లో ఉండి హుడ్ వేసుకుని సైలెంట్గా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్కి ఇదే కారణం అనిపిస్తోంది. అతను హైవేలో ఎక్కడైతే ట్రావెల్ చేశాడో అక్కడి నుంచినే ఆ దయ్యం ఇతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చేసింది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జపాన్లో ఒకతనికి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. కొన్ని రోజుల నుంచి అతని ఇంట్లో చాలా విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వస్తువులు వాటికవే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాయి. కొన్ని వస్తువులైతే చాలా రోజుల వరకు కనిపించవు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడే అతనికి ఇంకో షాకింగ్ విజువల్ కనిపించింది. అతను దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేయగలిగాడు. అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి.我开车追不着哎。 ఒక రూమ్ బయట నుంచి ఒక చాలా పేల్ కలర్ ఫేస్ కనిపిస్తోంది. దాని బాడీ కూడా పూర్తిగా పేల్ కలర్లోనే ఉంది. దాన్ని చూసిన వెంటనే అది మనిషి కాదని చాలా గ్యారంటీగా చెప్పేయచ్చు. అతను వెంటనే డోర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడేమీ లేదు. అంతేకాకుండా కింద అతను పిండిని చల్లినట్టుగా తెలుస్తోంది. దాని మీద అడుగుల మార్క్స్ కూడా పడ్డాయి. ఫ్రెండ్స్, ఇది దయ్యమే అని మీకు కూడా అనిపిస్తోందా? కమెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.